జేడి లక్ష్మీనారాయణ అంటే ఒక సింహం అని పేరు అయితే మీరు సంపాదించుకుంటారు ఆ టైంలోట. ఆ ఫాలోయింగే ఇప్పుడు ఎలక్షన్ లో తమకు పనికొస్తుంది అనేసి కానీ నమ్ముతానరా ఏటనేది నా అనుమానం అండి. రామ మందిరానికి 5,000 కోట్లు ఇచ్చారు ప్రజలు. మరి స్టీల్ ప్లాంట్ కి మనం 2-3 కోట్లు ఇవ్వగలిగితే అందరం చందాల రూపంలో, మరి స్టీల్ ప్లాంట్ ప్రజల కోసం ఉండిపోతుంది. విశాఖకు వస్తే మన ఇంటికి వచ్చినట్టు, సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆదరిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కల్మషం లేని మనుషులు ఇక్కడ ఉన్నారు. సో ఆ ఊళ్ళో కాలేజీలకు వెళ్తుంటాను. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఎవరినైనా అడిగితే నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, సిఏ కావాలి అంటారు. కానీ రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకోరు. అంటే రాజకీయాలను ఆ స్థాయికి తీసుకొచ్చేసారు. ఈ వీటిని మళ్ళా గొప్ప స్థాయికి తీసుకురావాలి అన్నది సంకల్పం. వైసీపీ నుంచి పిలుపు వచ్చింది అన్నారు, అలాగే తెలుగుదేశం నుంచి కూడా పిలుపు వచ్చింది, బీజేపీ నుంచి కూడా పిలుపు వచ్చింది అనేసి అన్నారు బాబు, విన్నాను. 2019. అవును. ఆ తర్వాత మరి ఇప్పుడు అలాంటిదేమో ఆలోచించనేది బాబు తమరు, అంటే ఏదో ఒక మంచి పార్టీకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుమా అనే ఇదెందుకు రాలేదంటారు? ఉత్తరాంధ్రని ఇంత వెనక్కి తీసుకుపోయి ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీ మంచి పార్టీయా? రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పుల్లో తెచ్చిన పార్టీ మంచి పార్టీ? అవును బాబు. పైన కూర్చొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా దానికి తోడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విధంగా వెళుతున్న పార్టీ మంచి పార్టీ? అవును బాబు. మరి ఏ పార్టీలోకి వెళ్ళాలి? మనం చూసుకుంటే ఇంత వెనకబడిపోయి ఉన్నాం. వలసలు, ఉత్తరాంధ్ర అంటేనే వలసలు. ఇప్పుడు రాష్ట్రం అంతా వలసలే ఉంది. ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? మరి మంచి పార్టీ ఎలాగంటాం మనం? అందుకనే ఈ పార్టీలను ప్రశ్నించడానికి మీకు ప్రజలు ఈ విధంగా పట్టం కట్టినా కూడా మీరు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించరు. కానీ గొంతుకు ఉండాలా? సో ఆ గొంతుక జై భారత్ నేషనల్ పార్టీ కాబోతుంది. అందుకని ఇది తీసుకొచ్చాం. మాది ఎప్పుడు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్. అవును బాబు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం, జనాల్ని మభ్యపెట్టడం ఇది ఉండదు. ఆ విధంగా ఆలోచిస్తుంటే జనసేన పార్టీలో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. దానివల్ల అక్కడికి వెళ్లి పోటీ చేశాను. ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళ్ళాలా, ఆ డబ్బులు సంపాదించాలా, మళ్ళా తెచ్చి ఇక్కడ జనాలకు పంచాలా, అంటే జనాలకో సేవకో ఉపయోగించాలి కదా బాబు. మరి అంటే ఏమవుతుందంటే మనం అప్పుడు రెండిటి మీద, 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అవుతుంది. అవును బాబు. అందువల్ల ఏంటంటే ప్రజలు అంత సీరియస్ గా తీసుకుంటారా లేదా అని అప్పుడు నాకు అనిపించింది. అందుకనే ఈ పార్టీలన్నింటినీ కూడా నిలదీసి అడగడానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చినారు. అది ఉద్దేశం. ఇప్పుడు అంతా కూడా ఏమైందంటే పెట్టుబడి రాజకీయాలు అయిపోయి. అవును బాబు. 40 కోట్లు పెడితే ఎమ్మెల్యే, ఒక 100 కోట్లు ఖర్చు చేయాలంటే ఎంపీ. ఇలా వచ్చినప్పుడు 40 కోట్లు పెట్టిన వ్యక్తి మరి 5 సంవత్సరాల్లో దానికి 5 రెట్లు సంపాదించుకుంటాడు కదా బాబు. గతంలో కొత్తపల్లి గీతగూరు కూడా జనజాగరణ సమితి అని ఏదో ఒకటి పార్టీ పెట్టినారండి, ఆవిడ బీజేపీలో కల్పిస్తున్నారండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టినారండి, ఆయన కాంగ్రెస్ లో కల్పిస్తున్నాడండి. ఆ తర్వాత ఎవరో మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టినారండి, ఆయన సైలెంట్ అయిపోయినారండి. మరి రేపొద్దున్న జై భారత్ పార్టీ నిలబడుతుంది అంటారా? ఎన్నాళ్ళు నిలబడుతుంది? నమస్కారం అండి, నానండి ఏరైనా. ఇవాళ ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చినానండి తమరి కాడికి. ఎవరంటే అక్కడెక్కడో రాయలసీమలో పుట్టి మహారాష్ట్రలోట సింహంలాగా జూలిదిలించి అదే పని మీద మళ్ళీ ఇటుపక్క వచ్చి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలంట కూడా అతను ప్రతిభను చూపించుకొని ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినారండి. అయితే ఈ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియదండి. కానీ జేడి లక్ష్మీనారాయణ అనగానే అందరూ ఉలిక్కి పడతారండి. అలాంటి అయిన పెద్ద ఆయన మనతో ఉన్నారు. అయ్యా నమస్కారం అండి తమరికి. జై భారత్ విలేజ్ వీరయ్య గారు. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా తమరు మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది బాబు. మిమ్మల్ని కలవడం కూడా చాలా గొప్పగా ఉంది. అయ్యా ఉత్తరాంధ్ర అంటే నాకు చాలా మక్కువ. అవునయ్యా. ఇక్కడ 2 గ్రామాలు కూడా దత్తత తీసుకున్నాను. అవునయ్యా. ఈ ప్రాంతంలో చాలా మంచి వాళ్ళు, ప్రజలు, ధన్యవాదాలు, సౌమ్యులు. వారందరూ కూడా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులు. అవునయ్యా. సో వారందరి ప్రతినిధిగా మీరు మాట్లాడడం అన్నది నాకు చాలా ఆనందం కలిగింది. ధన్యవాదాలు అయ్యా తమరికి. మా ఉత్తరాంధ్ర రైతుల తరపున కూడా తమకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే రైతు కోసం తమరు చాలా కష్టపడుతుంటారు బాబు, మనం చూస్తుంటాము. అయితే బాబు తమరు కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటాను. తమరు మంచి ఉద్యోగం ఒగ్గేసి ఎందుకు బాబు రాజకీయాల్లోకి వచ్చినారు? రాజకీయాలు అన్నది చాలా గొప్ప ఉద్యోగం. అవునా?
కానీ రాజకీయాలను ఈ విధంగా తయారు చేసి పెట్టారు. అయ్యా ఎందుకంటే ప్రజాసేవలో ఎవరైనా చేయాలనుకుంటే రాజకీయాలు మించింది లేదు. రాజకీయాలు అంటే ఏంటంటే రాజనీతి, కానీ దాన్ని రాజకీయాలుగా మార్చి పడేశారు. అంటే ప్రజల్ని ఏమార్చడం, తప్పులు చెప్పడం, మోసాలు చేయడం, ఇవి రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, ఇవన్నీ కూడా చేశారు. అందుకనే ఉద్యోగం మానేసి రాజకీయాలకు ఎందుకు వచ్చారని మీరు అడుగుతున్నారు. అవును బాబు. యాక్చువల్ గా మనం ఉద్యోగాలు మానేసి మీరు ఎందుకు రాజకీయాలకు రావట్లేదు అన్న ప్రశ్నను కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అడగాలి. అవును బాబు. ఎందుకంటే నేను స్కూళ్ళు కాలేజీలకు వెళ్తుంటాను. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఎవరినైనా అడిగితే నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, సిఏ కావాలి అంటారు, కానీ రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకోరు. అంటే రాజకీయాలను ఆ స్థాయికి తీసుకొచ్చేసారు. ఈ వీటిని మళ్ళా గొప్ప స్థాయికి తీసుకురావాలి అన్నది సంకల్పం. అందుకని మీ ఇంటి ముందు ఒక మురుగు కాలువ వెళ్తుంది, ఆ కాలువ వాసన వస్తుంది, మరి పంచాయతీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారా లేదా? చెయ్యాలి బాబు. మరి రాజకీయాలు కూడా అట్లా కుళ్ళు పడుతుంటే ఎవరైనా దిగి శుభ్రం చేయాలా లేదా? లేకుంటే ఇంకా కుళ్ళిపోతాయి. అయితే ఈ చీకటికి టార్చ్ లైట్ వేయడానికి వచ్చినారు తమరు. అందుకనే మాకు టార్చ్ లైట్ సింబల్ టార్చ్ లైట్ అంటే చీకట్లో ఉన్న దాన్ని వెలుగులోకి తీసుకురావాలని, దారి చూపించమని చెప్పేసి. అయితే బాబు తమ రాజకీయాల్లోకి వచ్చినారు, బాగున్నది. అయితే ఇంకొక మాట ఏంటంటే తమరు గతసారి జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినారు కదా బాబు. ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ 7 కాన్స్టిట్యున్సీలు కూడా మీరే చూసుకోవాలా, అది ఏదో జరిగింది. అయితే మళ్ళా అదొగ్గేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, జై భారత్ పార్టీ ఎట్టినారు. ఎందుకు జనసేన నొగ్గేసి జై భారత్ పార్టీ ఎట్టినారు? జనసేనలో 2019లో నేను ఉద్యోగం రిజైన్ చేసి వచ్చిన తర్వాత మాది ఎప్పుడు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్. అవును బాబు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం, జనాల్ని మభ్యపెట్టడం ఇది ఉండదు. ఆ విధంగా ఆలోచిస్తుంటే జనసేన పార్టీలో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. దానివల్ల అక్కడికి వెళ్లి పోటీ చేశాను. ప్రజలు మంచి స్పందన ఇచ్చారు. జన సైనికులు, వీర మహిళలు వీరంతా కూడా బాగా పనిచేసాం అందరం కలిసి. కాబట్టి మంచి ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఆ టైంలో వారు ఏమన్నారంటే మళ్ళా సినిమాలకు వెళ్తాను అని అన్నారు. ఎందుకంటే రాజకీయాలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. మనం ప్రజల్లో ఉన్నప్పుడే దాన్ని ఒక రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళడం. మరి ఆయన అలా సినిమాలకు వెళ్ళిపోతే మరి ఏమవుతుంది? ఇక్కడ నాకు ఒక అనుమానం ఉన్నదండి. అంటే రాజ్యాధికారం వైపు ప్రజల్ని తీసుకెళ్లాలి నిజమే, గాని మరి మనం మారిపోతే ఎలాగా? ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళ్ళాలా, ఆ డబ్బులు సంపాదించాలా, మళ్ళా తెచ్చి ఇక్కడ జనాలకు పంచాలా, అంటే జనాలకో సేవకో ఉపయోగించాలి కదా బాబు. మరి అంటే ఏమవుతుందంటే మనం అప్పుడు రెండిటి మీద, 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అవుతుంది. అవును బాబు. అందువల్ల ఏంటంటే ప్రజలు అంత సీరియస్ గా తీసుకుంటారా లేదా అని అప్పుడు నాకు అనిపించింది. పార్టీని అంత సీరియస్ గా తీసుకుంటారు, వారు ఇలా వెళ్తున్నారు అన్నది. ఆ ధోరణిలో మరి 2 పార్టీలు ఆల్రెడీ ప్రజల్లో 24 గంటలు ఉంటూ వెళ్తున్నప్పుడు దానికి 3వ ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా రావాలంటే మనం కూడా ఆ స్థాయిలో పనిచేయాలా, జనాల్లో వెళ్ళిపోతే మరి ఏమవుతుందో అన్న ఉద్దేశంతో ఆ సమయంలో దానివల్ల నేను బయటకు వచ్చినారు. ఆ తర్వాత నేను మిగతా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఈ జై భారత్ నేషనల్ పార్టీ అనేది పెట్టాం. అవును బాబు. అయితే బాబు తమరికి వైసీపీ నుంచి పిలుపు వచ్చింది అన్నారు, అలాగే తెలుగుదేశం నుంచి కూడా పిలుపు వచ్చింది, బీజేపీ నుంచి కూడా పిలుపు వచ్చింది అనేసి అన్నారు బాబు, విన్నాను. అప్పుడు 2019. అవును. ఆ తర్వాత మరి ఇప్పుడు అలాంటిదేమో ఆలోచించనేది బాబు తమరు, అంటే ఏదో ఒక మంచి పార్టీకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుమా అన్ని ఇదెందుకు రాలేదంటారు? మంచి పార్టీ అంటే ఏంటి అంటే బాబు ఇప్పుడు ఎలాగైపోయిందంటే మంచి పార్టీ అంటే బాబు ఎవరో గెలుస్తారో వాళ్ళే మంచి పార్టీ అన్నట్టు అయిపోయింది బాబు. మరి మన ఉత్తరాంధ్రని ఇంత వెనక్కి తీసుకుపోయి మన ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీ మంచి పార్టీయా? అవదు. రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పుల్లో తెచ్చిన పార్టీ మంచి పార్టీ? అవును బాబు. పైన కూర్చొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా దానికి తోడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విధంగా వెళుతున్న పార్టీ మంచి పార్టీ? అవును బాబు. మరి ఏ పార్టీలోకి వెళ్ళాలి? అందుకనే ఈ పార్టీలన్నింటినీ కూడా నిలదీసి అడగడానికి జై భారత్ నేషనల్ పార్టీ పెట్టినారు. అది ఉద్దేశం. అవును బాబు. మనం చూసుకుంటే ఇంత వెనకబడిపోయి ఉన్నాం. వలసలు, ఉత్తరాంధ్ర అంటేనే వలసలు. ఇప్పుడు రాష్ట్రం అంతా వలసలే ఉంది. ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి? మరి మంచి పార్టీ ఎలాగంటాం మనం? అందుకనే ఈ పార్టీలను ప్రశ్నించడానికి మీకు ప్రజలు ఈ విధంగా పట్టం కట్టినా కూడా మీరు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించడానికి గొంతుకు ఉండాలి. సో ఆ గొంతుక జై భారత్ నేషనల్ పార్టీ కాబోతుంది. ఇది తీసుకొచ్చాను. సూపర్ బాబు. అయితే బాబు ఇంకొక మాట, తమరు కేఏ పోల్ గారు కలిపి ఇది స్టీల్ ప్లాంట్ కి బిడ్ వేయడానికి వెళ్ళినారు బాబు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రజలకే ఉంచేద్దాము,
అనుకొని ఆలోచించాల్సిన మీరు అదే స్టీల్ ప్లాంట్ బిడ్డేసి ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరికో అదానికో వీళ్ళకో అప్పజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక బిడ్ వేసి ప్రజలందరూ మనం అందులో డబ్బులు పెట్టి మనమే తీసేసుకుందాం, ప్రజలు మనం నడుపుతాం స్టీల్ ప్లాంట్ ని. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలంటే లేదు లేదు మేము ప్రజలే మేము నడుపుకుంటాం చూపించడం, మేము కొనుక్కుంటాం. మరి రామ మందిరానికి 5,000 కోట్లు ఇచ్చారు ప్రజలు, మరి ఈ స్టీల్ ప్లాంట్ కి మనం 2-3 వేల కోట్లు ఇవ్వగలిగితే అందరం చందాల రూపంలో, మరి స్టీల్ ప్లాంట్ ప్రజల కోసం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. అయ్యా అయితే బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లోట తమరు ఏదైతే పార్టీ పెట్టినారో ఆ పార్టీలోట మనం చూసినామండి, అందరూ కూడా ఉన్నతమైన వ్యక్తులకి మీరు సీట్లు ఇచ్చినారు బాబు. ఈ విషయంలో తమరు మెచ్చుకోవాలండి. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి తమరు కూడా కేసు లేదు. అదేం బాబు, ఒక్కరి మీద కూడా కేసు లేదు, పైగా చదువుకున్న అందరూ అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చినారు. మరి ఇంతమందిని గెలిపించాలంటే డబ్బు ఖర్చు అవుతుందా లేదండి? తమరు ఒకటి ఉంటది, రెండు ఉంటాయి, ఆర్థికము హార్దికం. ఆర్థికం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం, హార్దికం అంటే గుండెల నుంచి మాట్లాడడం. మా దగ్గర ఉన్నది గుండెతో మాట్లాడతాం. మీరు ఎలాగైతే గుండెతో నాతో మాట్లాడుతున్నారో మన ఇద్దరం కనెక్ట్ అవుతాం. అవును బాబా. అదే విధంగా ప్రజలతో మేము మాట్లాడితే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఆ సిద్ధాంతం మీద మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మాదంతా కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు పరిమితి విధించిందో అందులో ఉంటూ మనకున్న డబ్బుల్లో ఖర్చు చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఏమైందంటే పెట్టుబడి రాజకీయాలు అయిపోయి, 40 కోట్లు పెడితే ఎమ్మెల్యే, ఒక 100 కోట్లు ఖర్చు చేయాలంటే ఎంపీ. ఇలా వచ్చినప్పుడు 40 కోట్లు పెట్టిన వ్యక్తి మరి 5 సంవత్సరాల్లో దానికి 5 రెట్లు సంపాదించుకుంటాడు కదా బాబు. అయితే బాబు తమరు ఇంకొక ఉద్యమం కూడా చెయ్యాలి బాబు. రాజకీయాల్లోకి ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాబు, నేరారోపణలు ఉన్నోళ్ళు, హంతకులు, రౌడీలు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో అంటే ఉంటారు బాబు. ఇలాంటి వాటి మీద తమరు ఒక ఉద్యమం అయితే చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తాను బాబు. ఇప్పుడు చేసింది ఉద్యమేగా. జై భారత్ నేషనల్ పార్టీ ఒక్క క్రిమినల్ కేసు లేని వాళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చాం. అవును, అంటే ఉద్యమానికి ఇదే నాంది. అవును, మీరు అన్నట్టు ఉద్యమం చేయమన్నారు. ఉద్యమానికి నాంది మొదటి మెట్టు ఎక్కడో పడాలి, మొదటి పాదం ఎక్కడో పడాలి. అది మేము సీట్లు ఇచ్చే దాంట్లోనే చేసినారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజకీయాల్లో ఈ విధంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉండకూడదు అన్నది నేను నమ్ముతాను. ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం కూడా, ఉద్యమం చేద్దాం. ఎందుకంటే రాజకీయాలు అన్నవి పవిత్రమైనవి. ఈ పవిత్రమైన చోట ఈ విధంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు వస్తే దీని కూడా అపవిత్రమైపోతుంది. సో ఆ విధంగా మీరు చెప్పినట్టు యుద్ధం చేయాల్సిన అవసరం, తర్వాత వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మొదటి మెట్టుగా జై భారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్లకు క్లీన్ రికార్డ్. అయితే బాబు గతంలో ఒక దశాబ్దం కిందట జయప్రకాష్ నారాయణ గారు మీలాగే ఒక మంచి మనసుతోటి ముందుకు వచ్చినారు బాబు. ఆయన పార్టీ స్థాపించినారు. ఆఖరికి ఇప్పుడు చూసేసరికి ఆయన పార్టీ ఉన్నది అంత దీని మీద అయితే లేదు. మరి మీరు ఏ ధైర్యంతో పార్టీ పెట్టినారు? ధైర్యం ఏంటంటే యువతరం చాలా ఎక్కువ ఉంది దేశంలో, రాష్ట్రంలో అన్నది మొదటి ధైర్యం. మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు, మీలాంటి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మార్పు కోరుకునే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ 3 విషయాలు తీసుకొని ఆ ధైర్యంతో పెట్టడం జరిగింది. ధైర్యం కన్నా కూడా ఇది గనక మనం చేయకుంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక బాధ్యతగా దీన్ని ఏమంటామంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఆ బాధ్యతగా నేను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు నా మనవాళ్ళు గాని మనవరాళ్ళు గాని పరిస్థితి ఇంకా అధోగతిగా అయిపోతే, తాత నువ్వేం చేసావని అడిగితే ఆ రోజు నేను చచ్చిపోయినట్లే. అంటే నేను ప్రయత్నం చేశానా లేదా అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పిల్లలకు సమాధానం ఇవ్వడానికి నేను ఈ విధంగా మనం ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పన, ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న ఒక ఆలోచన. నిజమైన రాయలసీమ బిడ్డ అంటే మీరు బాబు. నిజం చెప్తాను, రాయలసీమ పౌరుషం మొత్తము మీ దీంట్లో కనపడుతుందండి నాకు. అయ్యా ఇంకొక మాట అడుగుతాను. తాగింది విశాఖపట్నం నీళ్ళే. మా నాన్న ఇక్కడ సీలేరులో పనిచేశారు, సీలేరు ప్రాజెక్ట్. అప్పుడు వైజాగ్ లోనే ఉండేవాళ్ళు. 8 నెలలు మా అమ్మ కడుపులో నేను వైజాగ్ లో పెరిగాను. అందువల్ల అమ్మ
డెలివరీకి కడపకి వెళ్ళి అక్కడ పుట్టాక మళ్ళా 2 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడే వచ్చారు ఇక్కడికి. నా మొదటి అడుగులు ఇక్కడే పడ్డాయి, విశాఖపట్నంలో. కాబట్టి విశాఖపట్నంతో ఉత్తరాంధ్రతో అనుబంధం చాలా ఉంది నాకు. ఆ తర్వాత కూడా నేను చాలా సమయం ఉత్తరాంధ్రలోనే నేను వెచ్చించాను. శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం కావచ్చు, అక్కడ కిడ్నీ ప్రాబ్లం ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో ఉద్దానంలో ఆ ప్రాంతంలో తిరగడం, అక్కడ ఒక గ్రామాలను దత్తత తీసుకోవడం, అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడం, దానికి ప్రభుత్వం ఏం చేయాలని సూచించడం, ఇవన్నీ కూడా. ఆ తర్వాత విశాఖపట్నం ఉక్కు ఉద్యమంతో మళ్ళా ముడిపడిపోయింది జీవితం. తర్వాత ఇక్కడే పోటీ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా నా ఉద్యోగం చిన్నప్పుడు, ఆ తర్వాత మళ్ళా ఉద్యోగం వదిలేసిన తర్వాత నాకు విశాఖతో ఉత్తరాంధ్రతో ఉన్న అనుబంధం చాలా మంచిది. విశాఖకు వస్తే మన ఇంటికి వచ్చినట్టు ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆదరిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కల్మషం లేని మనుషులు ఇక్కడ ఉన్నారు. సో ఆ విధంగా ఉన్న దానిలో సో ఒక నెల అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా విశాఖతో అనుబంధం నా పసితనం నుంచి ఉన్నది. అయితే బాబు, తమరు ఎన్నో కేసులు ఛేదించినారు. ఏది సిబిఐలోకి వచ్చిన తర్వాత, ఏది మన గనులు తాలూకాది అయితేనేమి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయితేనేమి, ఇలాంటి చాలా కేసులు తమరు ఛేదించినారు. జేడి లక్ష్మీనారాయణ అంటే ఒక సింహం అని పేరు అయితే మీరు సంపాదించుకుంటారు ఆ టైంలోట. ఆ ఫాలోయింగ్ ఇప్పుడు ఎలక్షన్ లో తమకు పనికొస్తుంది అనేసి కానీ నమ్ముతానరా ఏటనేది నా అనుమానం అండి. నేను యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఆ అవతారం నాకు 10 సంవత్సరాలు అయిపోయింది. అవును బాబు. అప్పటి నుంచి మా గురువు గారు అబ్దుల్ కలాం గారు, అయ్యా ఏపీజే అబ్దుల్ కలాం, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఏం చెప్పారంటే, ఈ దేశాన్ని మనం మార్చాలి, రాష్ట్రాన్ని మార్చాలంటే యువతరంతో మనం మమేకం అవ్వాలి. ఆయన చెప్పేవాడు, రోజు ఒక స్కూల్కి గానీ కాలేజీకి గానీ వెళ్ళి విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని మార్పు చేసే విధంగా మహానుభావుడు. ఆయన చూడు, విద్యార్థులు ఐఎం షిల్లాంగ్ లో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. మహానుభావుడు. ఇంత ముందు గాంధీ గారి గురించి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు నేను కూడా చెప్పుకోలేను, అబ్దుల్ కలాం గారి చెయ్యి నేను పట్టుకున్నానని చెప్పుకొని ఆ స్పర్శ ఇంకా నా చేతిలో ఉంటది. కాబట్టి ఇప్పటి వరకు సుమారుగా 40 లక్షల మంది విద్యార్థులతో కలిశాను నేను. అందువల్ల 2013లో అయిపోయింది. ఆ తర్వాత విద్యార్థులతో నేను అయిన మమేకం, అది ముఖ్యంగా నాకు విద్యార్థి లోకంలో, యువతరంలో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నా వంతు కర్తవ్యంగా కొంత పని చేశాను. ఇది ఎప్పుడు కూడా రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని చేయలేదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, నాకు గత ఎన్నికల్లో గాజువాకలో చాలా ఓట్లు వచ్చాయి, చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరి అక్కడ నేను పోటీ చేయాలిగా. అవును. కానీ నేను చెప్పాను, గాజువాకలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి నేను కోర్టులో పోరాడుతున్నాను. అవును. మరి నేను గనక అక్కడ పోటీ చేస్తే మళ్ళా మీరన్నట్టు నేను ఆ రాజకీయ లబ్ధి కోసం కోర్టుకు వెళ్ళానని వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆ తర్వాత 32 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక బాధ్యత కలిగే పౌరుడిగా ఇది నా బాధ్యత అని నేను ఆ కేసు వేయడం జరిగింది. అందువల్ల దానివల్ల నేను రాజకీయ లబ్ధి పొందాలనుకోవట్లేదు. అందుకని అక్కడ వేయలేదు. చిన్న అనుమానం అడిగినానండి. కరెక్టే. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధితో ఎప్పుడు నేను పనిచేయను. సమాజం బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఆ తపనతో నేను పనిచేస్తున్నా. అయితే బాబు, తమరు ప్రత్యేకించి ఉత్తరంలోన పోటీ చేయడానికి కారణం చెప్పాను. నేను చెప్పినారు, మా పార్టీలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఎవరు ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయిస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు 2 స్థానాలు చెప్పారు. నేను చెప్పాను, ఎందుకంటే ఇంతకు ముందు నేను వేరే పార్టీ నుంచి పోటీ చేశాను, కానీ ఇప్పుడు ఈ పార్టీకి నేను అధ్యక్షుడిని. కాబట్టి నేను ఇక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. అందువల్ల ఎంపీగా పోటీ చేయడం అన్నది సంభవం కాదు అన్నట్టు నేను వాళ్ళకి విన్నవించుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా అంటే మీరు 2 సీట్లు చూడండి అన్నారు. ఒకటి గాజువాక, రెండవది ఉత్తరం. రెండవది ఎందుకంటే ఇది గత ఎన్నికల్లో నాకు ఉత్తరంలో బాగా ఓట్లు వచ్చాయి. అందువల్ల గాజువాక నేను చేయనని చెప్పాను. అందువల్ల ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నాను. ఒక కారణం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత ఇక్కడ ఆలోచించే ప్రజలు, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు. ఉత్తర విభాగంలో ఉత్తర విశాఖలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ 2 కారణాలు తీసుకుని మా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఉత్తర నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ నేను
అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగాను. అయితే బాబు మరొకసారి అడుగుతాను, నన్ను ఏంటి అనుకోకండి బాబు తమరిని. ఎందుకంటే గతంలో కొత్తపల్లి గీతగోరు కూడా జనజాగరణ సమితి అని ఏదో ఒకటి పార్టీ పెట్టినారండి. ఆవిడ బీజేపీలో కల్పిస్తున్నారండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టినారండి. ఆయన కాంగ్రెస్ లో కల్పించినాడండి. ఆ తర్వాత ఎవరో మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టినారండి. ఆయన సైలెంట్ అయిపోయినారండి. మరి రేపొద్దున్న జై భారత్ పార్టీ నిలబడుతుంది అంటారా? ఎన్నాళ్ళు నిలబడుతుంది? నిలబడుతుంది. ప్రజలు ఉన్నంత వరకు, వాళ్ళ కాంక్షలు తీరేంత వరకు, నిజమైన ప్రజాస్వామ్యం రుచి వాళ్లకు చూపించేంత వరకు జై భారత్ నేషనల్ పార్టీ ఉంటుంది, మనుగడలో ఉంటుంది. అయ్యా ఎందుకు అడిగినానంత అయ్యా, తమరలాంటి జనాల్లో నిలబడాలయ్యా. నిలబడాలని మంచి ఉద్దేశంతో నన్ను అడిగినాను. అవును అయ్యా, తమరి గెలుపు ఉత్తరంలోట ఏ స్థాయిలోనో ఉండబోతుంది? ప్రజలు బాగా ఆదరిస్తున్నారు, ప్రజలు మమేకమవుతున్నారు. నేను చెప్పిన అనేక విషయాలు వాళ్ళు, అది ముఖ్యంగా వాళ్ళకి నేను చెప్తున్నది అంటే, విశాఖపట్నం డ్రగ్స్ కు అడ్డా అయిపోయింది. అవును, గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు విపరీతంగా వస్తున్నాయి. మొన్న దొరికినాయి బాబు 25 టన్నులు టన్నులు వచ్చింది. అది దొరికింది అంటే ఇంతకు ముందు 63 కంటైనర్లు వచ్చాయంట. అక్కడికి ఏమొచ్చింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇంతకు ముందు ముంద్రా పోర్ట్ లో 3000 కిలోల హిరాయిన్ దొరికింది. అప్పుడు అది కూడా విజయవాడలో ఉన్న వ్యక్తి ఎవరో ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ అడ్డాగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి అది ముఖ్యంగా నేను నివారిస్తాను. ఎందుకంటే గతంలో నాకు మహారాష్ట్రలో ఉన్న అనుభవం. ఎందుకంటే అప్పుడు అక్కడ గ్యాంగ్ వార్ గాని, ఈ డ్రగ్స్ గాని, వీటన్నిటి గురించి ప్రభావవంతంగా మేము అక్కడ ఉక్కుపాదం మోపగలిగాం. కాబట్టి ఇప్పుడు ఈ అవతారంలో కూడా దాన్ని ఆపుతాను. పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు. మరి ఏమవుతుంది? మరి 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు కూడా రావట్లేదు. చూడండి, ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ అన్నారు. అప్పుడు ఆయన అయితే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. మరి ఏం చేశారు? ఇక్కడ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంటే ఎవరు మాట్లాడారు ఇక్కడ? ఆ తర్వాత వచ్చేసి రైల్వే జోన్ ను అడ్డగోలుగా విభజిస్తే ఎవరు మాట్లాడారు? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు వెనక్కి వెళుతుంటే ఎవరైనా మాట్లాడారా వీళ్ళు? పోలవరం పూర్తి కాలేదు, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపట్నం పోర్టు, ఇవన్నీ కూడా చూసుకుంటే 11 మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వీటి గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడడానికి ఒక గొంతుక కావాలి. మాట్లాడడానికి వీళ్ళు చేసిన భూ కబ్జాలు ఏమి సాధారణంగా ఉన్నాయా? విశాఖపట్నంలో చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు ఇక్కడ భూ కబ్జాలు చేస్తూ పేదలకు వచ్చేసి విశాఖపట్నం బయట సెంటు భూమి ఇచ్చి ఇక్కడ భూములు, బ్రహ్మాండమైన భూములు ఎవరైతే కొట్టేశారో వాళ్ళందరి మీద ఆ భూములను లాగుతాం ఎన్నికల. వాళ్ళు చేసిన ఏ భూ కబ్జాలు ఉన్నాయో వాటన్నిటి గురించి నా దగ్గర పేపర్లు ఉన్నాయి. వాటన్నిటిని సెంటు భూమి లాగుతాం మళ్ళా. ఈ విధంగా చేయాలి. అధికారం ఉందని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధంగా ప్రజాధనాన్ని వాళ్ళంతా దోచేస్తుంటే మరి ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా. ఇది ఒక గొంతుక వినిపించాలి కదా అసెంబ్లీలో. ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో ప్రజల గొంతుకలు వినిపించబోతున్నాను నేనని మీకు తెలియజేస్తాను. అయితే అయ్యా, తమరు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నారు. అయితే అలాగా అది ఎప్పుడు ఇందిరాగాంధీ గారు టైంలో వచ్చింది స్టీల్ ప్లాంట్, దాన్ని నిలబెట్టుకోవాలా, ఖచ్చితంగా మనకు అవసరం అయితే ఉన్నది. కానీ మొన్న వచ్చినటువంటి గంగవరం పోర్టు కూడా తాకట్లోకి వెళ్ళిపోయింది అయ్యా. ఒక గంగవరం పోర్ట్ ఏంది చూసుకుంటే భారతదేశంలో ఉన్న పోర్ట్లన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. రోజుకు పేపర్లో ఒక పోర్టు అదానికి వెళుతుందని చదువుతున్నారు, అమ్మేస్తున్నారు. అదే ఏంది ఫైనల్ గా ఇక్కడ ఎవరైతే బలవంతంగానో లేకుంటే వాళ్ళకు భయపెట్టో ఈ విధంగా పోర్ట్లను తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఏమైంది, గంగవరం పోర్టు అక్కడికి వెళ్ళిపోయింది. గంగవరం పోర్టులో ఇప్పుడు జరుగుతున్న సమస్య చూడండి. అక్కడ ఉంది మనకు బొగ్గు, అక్కడ వచ్చి ఉంది, కానీ దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అదే చచ్చిపోవాలి. చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు అమ్ముకోవడానికి సులభంగా ఉంటుంది. ఆ విధంగా ముందు అక్కడ ప్రైవేటీకరణ చేసి, ఎందుకంటే మనకు వచ్చే ఈ కోల్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా గంగవరము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోర్ట్ లోకి వస్తుంది. కానీ ఎక్కువ భాగం ఇక్కడికే వస్తుంది. మరి అక్కడికి ఉన్న కోల్ రాకుంటే ఇక్కడ బ్యాటరీ ఓవెన్లన్నీ కూడా ఆగిపోతాయి. ఆగిపోతే చూడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పని చేయట్లేదు, మళ్ళా అదానికి అప్పచెప్తారు. ఈ విధమైన కుట్ర జరుగుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేరు కదా. మరి ఒక గొంతుక వినిపించాలా లేదా? ఆ గొంతుక వినిపించడానికే వస్తుంది జై భారత్ నేషనల్. అయ్యా, మరొక ప్రశ్న తమ యువత గురించి తమ కోసం అడుగుదాం అనుకున్న బాబు. ఈ రోజుల్లో చూస్తే సీపురు పుల్ల కాడి నుంచి
సీఎం ఆఫీస్ దాకా ప్రతి ఒక్క దగ్గర కూడా అవినీతి ఉన్నది. ఇది ఒకటైతే ఈ అవినీతిలోట యువత ఎక్కువ భాగం ఉన్నారు బాబు. అలాగే మాదక ద్రవ్యాలు అన్నారు ఇందాక మీరు, వాటిలోటు కూడా యువతే ఎక్కువ ఉన్నారు బాబు. భవిష్యత్ అనేది యువత కదా, మరి అలాంటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటనేది నా ఇది. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజలను హాయిగా నిద్రపోయేటట్టు చేయాలి. అవును. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళను మత్తులో ఉంచేస్తున్నాయి. అదే బాబు, మత్తు, అవినీతి మత్తు, డ్రగ్స్ మత్తు. ఈ మత్తును మరమ్మత్తు చేయాలి. అదే రిపేర్ చేయాలంటే ఒక గొంతుక వినిపించాలి. ఆ గొంతుకలు వినిపించడానికే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. లేకుంటే ఏమవుతుంది, రేపు అసెంబ్లీలో యువతకి ఎలాంటి పిలిపిస్తారంట? యువతకు ఎలాంటి పిలిపిస్తామంటే, యువత ముఖ్యంగా వాళ్ళకి ఉపాధి కల్పించడం చాలా అవసరం. మన రాష్ట్రం తీసుకుంటే వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అందువల్ల గ్రామాల్లో మనము ఫ్యాక్టరీలు పెట్టగలిగాం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి. అప్పుడు ఏమైతుందంటే యువత అంతా అక్కడే ఉంటారు, లేకుంటే వలసలు వెళ్ళిపోతారు. ఇప్పుడు వలసలు మనం ఇక్కడ మొత్తం వలసలు. ఉత్తరాంధ్ర ఎంత బాబు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వెళ్ళి పాప మత్స్యకారులు అయితే గుజరాత్ అందంతకి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతారు బాబు. అదే మరి జట్టీలు కట్టొచ్చు కదా బాబు, శ్రీకాకుళంలో జట్టీలు కట్టడానికి ఉన్నది కదా బాబు, విజయనగరంలో జట్టీలు కట్టడానికి ఉన్నది కదా బాబు. మరి 11 లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి జట్టీలు కట్టకుండా మేము అంటే బటన్ నొక్కుతున్నాం అంటున్నారు. మరి ఇంత బటన్ నొక్కిన వాళ్ళు ఎన్ని తెల్ల రేషన్ కార్డులు పోయాయో చెప్పండి. 2,56,000 కోట్లు పెట్టిన వాళ్ళు ఎన్ని తెల్ల రేషన్ కార్డు తగ్గాయో చెప్పండి. రేషన్ కార్డులు పెరుగుతున్నాయి, మరి డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి? మరి ఆ లెక్కలు చెప్పాలంటే మేము వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలా లేదా? మాట్లాడాలి. మీరు ఇన్ని కోట్లు అన్నారు, మరి ఎన్ని తెల్ల రేషన్ కార్డులు తగ్గాయన్నది మాకు చెప్పండి. ఖచ్చితంగా మాట్లాడాలి బాబు. తమర్నాటి కంచు గొంతు ఖచ్చితంగా అసెంబ్లీలో వినపడాలి బాబు. వినపడినప్పుడే ఎవరైతే అక్రమార్కులు అన్యాయాలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గుండెల్లోని వణుకు పుడతది బాబు. మేలాంటి వాళ్ళని చూసి ఈ రాష్ట్రపు యువత ఖచ్చితంగా మార్పు చెందుతారని ఆశిస్తాను బాబు. అయితే బాబు, ఇప్పుడు తమరు ఇద్దరు రాజుల మధ్యన అంటే దీని పరంగా చూసుకుంటే ఇద్దరు రాజుల మధ్యన తమరు ఉన్నారు బాబు. అందులో ఒక అతను గతంలో దగ్గరికి వచ్చి ఓడిపోండు, ఇంకొక అతను అంతకు ముందు గెలిచినోడు. వీళ్ళిద్దరి మధ్యన మీ పోటీ ఎలాగుండబోతుంది? ఎలాగుండబోతుందంటే వీళ్ళిద్దరు ఏం చేశారు రాష్ట్రానికి అని అడుగుతున్నాను. ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎవరైనా మాట్లాడారా? మరి అవును, కేంద్రంలో బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు మాకు ప్రత్యేక హోదా తేలేదు? ఎందుకు మాకు విభజన హామీలు తీసుకురాలేదు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేస్తుంటే వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? రైల్వే జోన్ అడ్డగోలుగా విభజిస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకొక వైపు భూ కబ్జాలు, పెద్ద పెద్ద వాళ్లతో కలిసి భూ కబ్జాలు, వాటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, బయటికి తీస్తా. ఎక్కడెక్కడ ఊరి బయట వెళ్లి మీరు చిన్న పేదలకు సెంట్ ఇచ్చి ఇక్కడ ఏ విధంగా భూములు లాక్కున్నారో అది నాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ అనుభవం ఉంది. వాటిలో బయటికి తీస్తాను ప్రతి ఒక్క విషయం కూడా. ఏ విధంగా గొప్ప ప్రదేశాలు మన దగ్గర ఉన్న ప్రాంతాల్లో భూ కబ్జాలు ఎలా చేశారు, 22 వాడి 22 వాడి ఎంతమంది భూములు లాక్కున్నారు, ఇవన్నీ కూడా చిట్టా ఉంది మా దగ్గర. చిట్టా ఇప్పుతాం. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి ఈ విధంగా కేంద్రం అన్యాయం చేస్తుంటే కూడా మాట్లాడే ఒకరు, ఇంకొకరు వచ్చేసి ఈ విధంగా భూ కబ్జాలకు ప్రోత్సహించిన వాళ్ళు వీరిద్దరు ఉంటే వాళ్ళిద్దరితో పోటీ పడడం ఏమో. ఇద్దరు కూడా కేంద్రంతో గట్టిగా పోటీ పడలేదు. ఏమన్నారు ముఖ్యమంత్రి? ఏమన్నారు, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడలు వంచుతామన్నారు. మరి మెడ వంచుకొని వచ్చారు. మరి ఏం ముఖం పెట్టుకొని మన యువతకు సమాధానం ఇస్తారు వీళ్ళు చెప్పండి? ఆ విధమైన పరిస్థితులలో పోటీలో దిగుతాను, ఈ ప్రశ్నలన్నీ అడుగుతాను. వాడు వీలైతే మీరు ఒకే ప్లాట్ఫామ్ మీద అందరినీ తీసుకురండి, ఈ ప్రశ్నలు అడుగుదాం. వాళ్ళు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు, రాష్ట్రం ఈ విధంగా వెనకబడుతుంటే మరి ఏం చేశారు, రాష్ట్రం ఇన్ని అప్పుల పాలవుతుంటే మీరు ఎందుకు దాన్ని ఆపలేదు? ఇవన్నీ కూడా అడగాల్సిన ప్రశ్నలు. కేవలం కుర్చీ కోసం పొత్తులు పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తున్నప్పుడు మరి రాష్ట్రం ఏమవుతుంది? కుర్చీ కోసం ఈ విధంగా చేయడం అన్నది తప్పు. ఇది ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న. కాబట్టి ప్రజల్లో ఈ విధమైన విషయాల పట్ల అవగాహన నేర్పిస్తాను. ఏమేం జరిగాయో తేట తెల్లంగా వాళ్ళకి చెబుతాను. పోయిన ప్రతి అంగుళం భూమి కూడా ఎవరి దగ్గర నుంచి అయితే కబ్జాలు అవుతాయి ఇవన్నీ కూడా బయటికి లాగుతాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆ విధమైన పోటీలో నేనున్నాను. శబాస్ బాబు, తమరికి ధన్యవాదాలు బాబు. తమరు ఇంత ప్రచారం అడావిడిలో ఉండి కూడా మా స్టూడియోకి వచ్చి మాకు వేరయ్యా నీతో మాట్లాడతానని నాకు ఒక అవకాశం ఇప్పించినందుకు తమరికి నిజంగా ధన్యవాదాలు బాబు. తమరు నాక గొంతు ఉన్నోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు, మీలాంటి వాళ్ళు ఇంకా పుట్టాలి బాబు.
ఉన్నారు బాబు. కాకపోతే ఒకళ్ళు ముందడుగేస్తే వెనకాతలు కొంతమంది వస్తారు కదండి. అలాగే మీరు ముందడుగేసినారు. మీ వెనకాతల మీలాంటి నిజాయితీ పరులు అందరూ నడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాను బాబు. ఆయన ఆశ అంతా ఒక్కటే, ఏంటి? ప్రజలు బాగుండాల, స్వప్రయోజనం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కావాలా, దేశ ప్రయోజనాలు కావాలా అని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు మనస్ఫూర్తిగా పోటీలోకి దిగుతారు. అలాగే చీకట్లు తరిమినట్టు, చీకట్లు తరమడానికి చేతికి టార్చీ లైట్ ఇచ్చినట్టు ఆయన చేతికి టార్చీ లైట్ ఇచ్చినారండి. మీరు చూసుకోయండి. కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి మంచి మనిషికి మీరు అంటే నాన్న మద్దతు అయితే ఇచ్చేస్తానండి పక్కాగానే. ఎందుకంటే ఆయన కలిగిన ముత్యమండి. ఇక్కడ రాజకీయాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలంటే నాలాంటి అయితే ఖచ్చితంగా చెప్తాను, కడిగిన ముత్యానికే ఇవ్వాలా. ఎందుకంటే కడిగిన ముత్యం కాబట్టి ఆయన ముందుకెళ్తాడు, మిగతా ఆ బొర్రను అంతా శుభ్రం చేస్తాడు. ఇది నా ఆశ. ఉంటానండి మరి.